ఖమ్మం కొత్త బస్టాండ్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ భిక్షాటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ విధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగర సెంటర్లో ఇవాళ భిక్షాటన కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 21, 22, 23, 24, 24, 25 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించింది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా మేము అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి కూడా లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిల్ని సుమారు 8,000 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు ఇవాళ నాంది పలకాల్సినటువంటి ప్రభుత్వమే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుని ఇవాళ సిరిమేసే స్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యారంగానికి పెద్దపీట వేసి ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా ఇవాళ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద చర్చ జరగకుండా చర్చని పక్కదారి పట్టించి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేసి విద్యారంగానికి రాష్ట్రంలో పెద్దపీట వేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నగర సెంటర్ లో ఇవాళ 62వ జాతీయ రోలర్